ఏలూరు జిల్లా సగర సంఘం అధ్యక్షులుగా కుప్పల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో 70,000 మంది ఉన్న సగరులకు రాజకీయ ప్రాథమిక కల్పించాలని కోరారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలుస్తామని, బీసీలు ఒక తాటి మీదకు తీసుకువచ్చి బీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, బీసీ లోన్స్ పెంచాలని, సమగ్ర కులగణన చేయాలని, చేస్తేనే బీసీలు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. సగర రాష్ట్ర అధ్యక్షులు తాడిశెట్టి గోపి మాట్లాడుతూ తమ సగరులకు బీసీ డి నుండి ఏకి మార్చాలని, తమ సగరుల కులవృత్తి భవన నిర్మాణ కార్మికులుగా కొనసాగుతున్నారని, ప్రభుత్వ భవన నిర్మాణ పనుల్లో 35% ఈఎండీ లేకుండా తమకు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం బలంగా ఉందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో మంచి కమిటీలు వేయాలని, జిల్లాలో బీసీలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలని కోరారు. జిల్లా బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పామర్తి యేసురాజు మాట్లాడుతూ బీసీ ఎంప్లాయీస్కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సంఘ ఉపాధ్యక్షులు బాయి వెంకట్రావు, యోజన అధ్యక్షులు జరజాపు రాఘవ, సెక్రటరీ ఈదలాడ నాని, బీసీ నాయకులు జరజాపు ఉమా, కొండల ప్రసాద్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. సగర సంఘ అధ్యక్షులుగా మన బీసీ నాయకులు గౌరవనీయులు కుప్పాల ఆంజనేయులు గారికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, అలాగే ఈ జిల్లాలో సగర కులస్తులు సుమారుగా ఒక 50,000 మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా సగర కులస్తులకి రాజకీయ ప్రాధాన్యత చాలా వెనుకబడి ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా సంఖ్యను బట్టి కూడా పదవులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా కేవలం ఓట్లుగానే చూస్తున్నాయి తప్ప రాజకీయంగా రావాల్సిన వాటా ఆ కులానికి దక్కట్లేదు. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా సగర కులస్తులను గుర్తించి తగిన ప్రాధాన్యత రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కామాషా ప్రకారం పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతూ, అలాగే బీసీలందరూ కూడా ఏలూరు జిల్లాలో కలిసికట్టుగా ఉంటున్నాము. ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము అంతా ఒక తాటి మీద అండగా ఉంటున్నాము. భవిష్యత్తులో కూడా ఏ కులస్తులకైనా ఏ ఇబ్బంది కలిగినా సరే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని, అలాగే మా సగర కులస్తులకి కూడా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రేపొద్దున ఏదైనా విద్యార్థులకు కానీ ఏదైనా స్కాలర్షిప్లు కూడా మేము ఇచ్చే ఆలోచనతో మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆలోచిస్తూ ఉన్నాము. అలాగే త్వరలో కూడా అన్ని రాజకీయ పార్టీని కలుస్తాము. మా సమస్యలు ఎప్పటికప్పుడు ఆ పార్టీని దృష్టికి తీసుకెళ్తాము. మేము ఏ పార్టీ కూడా అనుకూలం కాదు. బీసీలు అంటేనే మాకు అన్ని పార్టీలతో అవసరం ఉంటుంది. బీసీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎదగాలని కోరుకుంటూ, అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని గుర్తించాలని, మమ్మల్ని గుర్తించి ముఖ్యమైన పదవులు మాకు కేటాయించాలని కోరుకుంటూ, జై బీసీ, జై బీసీ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు లక్కోజి గోపాలాచారి, అలాగే బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శాంతినగర్లో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడేటువంటి సగర జిల్లా సగర కుల సామాజిక వర్గం యొక్క జిల్లా అధ్యక్షులుగా మన సోదరులు కుప్పాల ఆంజనేయులు గారు నియమించడం జరిగింది. వారిని తాడిశెట్టి గోపీరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా వారు నియమించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఈ సామాజిక వర్గాల యొక్క బలాల్ని, బీసీలో ఉన్న ఐక్యతను చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏలూరులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు అభినందనలు తెలియజేయడానికి, ఈ సామాజిక వర్గం మరింతగా బలపడాలి, ఈ సామాజిక వర్గం కూడా బీసీలతో కలుసుకుని చైతన్యవంతం